హాయ్ అండి, అందరికి నమస్తే. నేను 2 వీడియోలు పెట్టినాను పేరెంట్స్ సపోర్ట్ చేయాలని. ముఖ్యంగా పేరెంట్స్ సపోర్ట్ చేసినప్పుడు ఎలా ఉపయోగించుకోవాలనే అనేదే ఈ వీడియో. ముఖ్యంగా యూత్ ఇంట్లో వాళ్ళు బై ఛాన్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారంటే ఆ అవకాశాన్ని వదులుకోవద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అవకాశాన్ని వదులుకున్నారంటే మీరు ఫ్యూచర్ని వదులుకున్నట్ల. మీరు ఏదైతే గోల్ వల్ల అనుకుంటారో ఇంట్లో వాళ్ళు మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకుని వచ్చిన తర్వాత 1కి 10 సార్లు ఆలోచించండి. ఏదో దీంట్లో పెడితే అమౌంట్ వస్తుంది, లేదా ఈ బిజినెస్ పెడితే దీంట్లో అమౌంట్ వస్తుంది, లేదా ఈ వ్యాపారం పెడితే బిజినెస్ వస్తుంది, లేదా ఇది చేసే వస్తుంది, అది చేసే వస్తుంది అనే వీళ్ళు చెప్పిన మాటల మీద డిపెండ్ అయి ఉండద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుభవించండి. ఫస్ట్ మీరు అనుభవించండి. దాంట్లో అనుభవించిన తర్వాత ఒక మనిషిని పెట్టి కాసి నేను సంపాదించుకోగలను అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసేది. మీరు కష్టపడేది ఏ పని చేసినా, ఏ బిజినెస్ చేసినా దాంట్లో మీరు ఏదైతే అమౌంట్ అనుకుంటారో అది కంపల్సరీగా వస్తుంది. కొంతమంది ఎట్లా అంటే 3 లక్షలు 5 లక్షలు పెట్టుబడి పెడతారు ఏదైనా వ్యాపారం మీద కానీ, ఏ దాని మీద అన్నా కానీ. ఒక 3 లక్షలు 2 లక్షలు 5 లక్షలు పెట్టుబడి పెట్టుకేసి వీళ్ళు చేయరు ఆ పని, ఏరే వాళ్ళతో చేపిస్తారు. ఏరే వాళ్ళతో చేయించినప్పుడు వాళ్ళకు శాలరీ అనేది ఇప్పుడు ఏరే వాళ్ళతో చేయించేటప్పుడు నువ్వు శాలరీ కంపల్సరీ ఇంక ఇవ్వాలి. వారికి శాలరీ ఇచ్చుకేసి నీ శాలరీ ఎక్కడి నుంచి తీస్తారు? ఇంకా నువ్వు పెట్టుబడి పెట్టినావు, ఆ పెట్టుబడితోనూ మెటీరియల్ తీసుకున్నారు, మెటీరియల్తోనూ బిజినెస్ చేస్తుంటావు. బిజినెస్ చేసేటప్పుడు ఒక మనిషిని నువ్వు పెట్టినప్పుడు దాంట్లో నీ కూలి ఎక్కడొస్తుంది? ఆ వ్యక్తి చేసే పని కూడా నువ్వు చేస్తేనే కదా నీకు డబ్బులు వచ్చేది. మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు ఒక మనిషిని చేపించేటప్పుడు ఆ పనిని నువ్వు నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పనిని నువ్వు నేర్చుకుని కాసి ఆ పనిలో దిగితేనే నువ్వు చేసి కాసి దాంట్లో నువ్వు అనుకునే అమౌంట్ని తీయగలవు, లేదా నువ్వు అనుకునే టార్గెట్ని రీచ్ అవుతావు. లేదో నేను ఒక మనిషిని పెట్టి ఆ మనిషితో నన్ను నేర్చుకుని కాసి తర్వాత నేను చేస్తానంటే ఒక మనిషి చేసే లోపల నువ్వు ఆల్రెడీ అలసిపోయాడుస్తావు దాంట్లో. ఇదేమిది దీని తలకనే పెందికి, నాకు ఇంత తలకనే పెందికి, దీంట్లో అంత నేను అనుకున్నంత కాదేమో, దీంట్లో నేను అనుకున్నంత అమౌంట్ రాదేమో అని కాసి అని నువ్వే డిసైడ్ అయిపోయి కాసి నువ్వే దాన్ని డిలే చేసేడుస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూజ్ చేస్తావు, అంటే దాని మీద సరైన గ్రిప్ తీసుకోవు. నువ్వు ఏం చేసినా కానీ ఓపికతో కంపల్సరీగా ఉండాలి. ఏది పెట్టినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరైనా కానీ ఏదైనా కానీ బిజినెస్ కానీ ఏదైనా కానీ పెట్టాలనుకున్నప్పుడు మీరు బజ్జీల బండి కావచ్చు, లేదా ఒక మొబైల్ షాప్ రిపేర్లు కావచ్చు, ఒక టీ అంగడి కావచ్చు, మీరు ఏది పెట్టినా కూడా పెట్టిన 6 నెలలకి 3 నెలలకి సంవత్సరంకి అయితే 100% మీరు అనుకుని రీచ్ కాలేరు. ఏదైనా కానీ ఒక షాపు, ఒక అంగడి ఎంతెంత పాతగా అవుతుంటేనే అంతంత వాల్యుయేషన్. మీరు ఆల్రెడీ ప్రతి ఒక్కరు బయట టీలు తాగొస్తుంటారు, ఎన్నో టీ హోటల్ పెట్టుకేసి ఎన్నో టీ హోటల్ తీసేస్తారు. కానీ మీరు ఎప్పటి నుంచో చూస్తున్న ఒక టీ హోటల్ అనేది ఉంటుంది కదా, మరి ఆ హోటల్ ఎందుకు తీసలేరు? ఇప్పుడు మార్కెట్లో పెద్ద పెద్దవి స్వీట్ అంగళ్ళు ఉన్నవి, పెద్ద పెద్ద బేకరీలు వస్తుండవి, మంచి బేకరీలు వస్తున్నవి, అద్దాలతో ఉంటవి, మంచి స్వీట్స్ ఉంటవి, ఐటమ్స్ పేర్లు రకరకాలు ఉంటవి. కానీ మీరు ఎప్పుడైతే పాతి స్వీట్ అంగళ్ళు ఎందుకు తీసలేరు? మళ్ళీ చాలా మంది పెట్టుబడి స్వీట్ అంగళ్ళు పెట్టుకేసి తీసేస్తారు. అటు సరైన సర్కిల్ కాదు, సరైన వ్యాపారం లేదు, సరైన మనుషులు తిరగడం లేదు అక్కడ అనికేసి అని తీసేస్తారు. ఎందుకు తీస్తున్నారు మళ్ళీ దాన్ని? ఓపిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక లేదు. కంపల్సరీగా పెట్టిన ఒక 6 నెలలు 1 సంవత్సరం వరకు మనం ప్రతి ఒక్కటి ఎదుర్కోవాల్సిన తప్పదు. బాడీలు అయినా కానీ, అడ్వాన్సుల రూపంగా అయినా కానీ, లేదా పని వాళ్ళకి ఇచ్చే శాలరీ ప్రకారంగా కానీ అవన్నీ చూసుకుని మళ్ళీ ఇంటిని చూసుకున్నాలన్నప్పుడు కంపల్సరీగా ఓపికతోన అది సహించాలి. మీరు ఒకవేళ మీరు యూత్ కాబట్టి మీరు అంత ఇది కాలాకున్నప్పుడే దానికే నేను చెప్పింది 2 వీడియోల్లో. కంపల్సరీగా ఫ్యామిలీ అనేది పిల్లలకి సపోర్ట్ చేయాలి ఫైనాన్షియల్గా అని.
వాళ్ళు సపోర్ట్ చేసినారంటే మీరు ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అనేది అవుతారు. వాళ్ళు సపోర్ట్ చేసేటప్పుడు నీవు వెనక్కి వెళ్ళకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెనక్కి వెళ్ళి ఏంటంటే ఒక 50,000 1,00,000 పెట్టుబడి పెట్టిన తర్వాత అది కాదనకాసి విడిచిండారంటే వదిలేసినారంటే ఆ ₹1,00,000 లాసే మనకి. చాలా మంది యూత్ ఎట్లా అంటే అడిగిన అమౌంట్ ఇంట్లో వాళ్ళు ఇవ్వలేకున్నప్పుడు ఏం చేస్తారంటే పర్సనల్ లోన్కి పోతారు. ఇంపార్టెంట్ కరెక్టే కదా. ఇంట్లో వాళ్ళు అమౌంట్ ఇవ్వడం లేదు, మళ్ళీ నువ్వు అనుకున్నది రీచ్ కావాలంటే ఏం చేయాలి అప్పుడు? పర్సనల్ లోన్ అదొకటి ఆప్షన్. ఏదో ₹2 ₹3 పర్సనల్ లోన్ అంటే ఇంక ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇప్పుడుండే జనరేషన్ బట్టి, ఇప్పుడుండే విధానం బట్టి వాళ్ళకింత వీళ్ళకింత ఇచ్చుకేసి ఆటోమేటిక్గా ఎట్లన్నా కానీ ఒక 50,000 కానీ ₹1,00,000 కానీ కంపల్సరీగా లోన్ తీసుకుంటాం. ఆ 50,000కి లేదా ఒక ₹1,00,000కి ఒక 30,000 వడ్డీ పడి ఉంటుంది. సంవత్సరంన్నరకు 30,000 వడ్డీ పడి ఉంటుంది. అదే ₹1,00,000 ఇంట్లో వాళ్ళు ఇచ్చినారంటే ఆ 30,000 మిగులుతుంది కుటుంబానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీ అబ్బాయి ఒక పెట్టుబడికి బయట అప్పు తెచ్చినాడంటే దానికి ఇంట్రెస్ట్ పడుతుంది. ఒక ₹1,00,000కి 30,000 40,000 ఈజీ వడ్డీ పడుతుంది. ఒక సంవత్సరన్నర కడతాడు దానికి కంపల్సరీగా. సంవత్సరంన్నర డైలీ మంత్లీ ఈఎంఐ కాబట్టి ఒక 7,000 8,000 ఉంటుంది కాబట్టి ఈజీ కట్టుకుంటాడు. 40,000 ఇప్పుడు మనం సంవత్సరం అంతా దుడిచినా కానీ 40,000 ఎత్తిపెట్టేది చాలా కష్టం. ఏ పని చేసినా కూడా, నువ్వు కూలి పని చేసినా, బిజినెస్ పెట్టినా, ఏం పెట్టినా కానీ మామూలుగా నేను చెప్పేది పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు అది కాదు. కానీ మామూలుగా స్టార్టింగ్లో మన పిల్లలు 25 నుంచి 30 ఏజ్ మధ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళ సంపాదన ఎంత ఉంటుంది అనేది మీరుగా ఊహించుకోవాలి. ఇప్పుడు ఒక 20,000కి జీతం బయటకు పని చేస్తున్నాడంటే ఆ 20,000 మనసు ఒప్పుకోకే కదా దీంట్లో దిగదు ఎవరన్నా. కానీ ఒక జాబ్ చేయాలి, ఒక పని చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఆటోమేటిక్గా వెళ్ళిపోయాడు సార్. మీరు పెళ్ళిళ్ళకి పెద్దగా ప్రెజర్ పెట్టే అవసరం కానీ లేదు. ఒక 10,000కైనా కానీ ఆడొకతో పని చేస్తాడు ఇంట్రెస్ట్ ఉన్నాడు. ఇంట్రెస్ట్ లేని వారికి మీరు కంపల్సరీగా సపోర్ట్ చేయాలని చెప్పింది ఆ 2 వీడియోలు. అందుకే ఇప్పుడు మ్యాటర్కి వచ్చేది 30,000 40,000 వడ్డీ పడినప్పుడు సంవత్సరంన్నరకి 40,000 వడ్డీ పడినప్పుడు మీరు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసినారంటే ఆ ₹1,00,000 ఆ 40,000 ఎవరికి మిగులుతుంది? కుటుంబానికే కదా మిగిలేది. అదే ఆలోచించాలి. వాళ్ళు పర్సనల్ లోన్కి పోలేక ముందే మీరు ఆ పిల్లలను పట్టుకొని వారికి ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు అంగిట్లో ఉంటారు. మీరు పెట్టుబడి పెట్టుకేసి మీరు ఆ పిల్లల్ని ముందుకు తీసుకుపోతున్నారంటే మీరు కూడా కొంత టైం ఇస్తారు దానికి. అన్నం తినరాపు అనేదో, లేదంటే ఏదైనా పండుగలు పాపం వచ్చినప్పుడు, లేదా వాళ్ళు మూవీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఇప్పుడు మీరు కంపల్సరీగా ఓపెన్గా ఉండాలి పిల్లలతో. ఓపెన్గా లేదంటే వానికి ఏదైనా ఒక సినిమా చూడాలనిపించుకున్నాక కంపల్సరీగా అంగడి బంద్ చేసుకోవడం పోవడం మీకు సినిమాకి. మీరు అవుట్లలో కూడా సపోర్ట్ చేయాలి పిల్లలకి. ఎందుకంటే ఒక ఏజ్ పిల్లలకి డబ్బు సంపాదించాలని పిచ్చి పట్టిందంటే వారిని ఎవరు ఆపలేరు. ఆ పిచ్చి డబ్బు సంపాదించాలని యువతికి ఆ పిచ్చి పట్టేంత వరకు చాలా కష్టం. అంతవరకు మీరు తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేయలేదంటే కంపల్సరీ పర్సనల్ లోన్లు అంటారు. ఇప్పుడు మొబైల్లోనే యాప్లు ఉంటాయి, చాలా యాప్లు. ఊరికన పాన్ కార్డ్ ఆధార్ కార్డు కొట్టే లోపల 5,000 10,000 కంపల్సరీగా వస్తుంటాయి. ఆ యాప్లకు పోయి కలిసి మళ్ళీ అది అట్లే. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే యాప్ వాళ్ళు ఇచ్చేది 3,000 4,000 ఇచ్చేది. అది కడితే నెక్స్ట్ 7,000, అది కడితే నెక్స్ట్ 10,000, అది కడితే నెక్స్ట్ 20,000 అట్లా పెంచుకుంటూ పోతాడు. కానీ ఒకటేసారి ఒక 50,000 ఇచ్చి కాసి నువ్వు ఏదైనా పెట్టుకుని కాసి అనకాసి అని ఏ యాప్ కూడా చెప్పుడు. ఇప్పుడు ఆ యాప్లోనే ఒక 5,000 తీసుకున్నాడు అనుకో, వాడు నెక్స్ట్ 5,000 కట్టేదానికి ఫైనాన్స్ తీసుకురావాలి. 5,000కి 500 నన్ను ఇస్తాను అనకాసి అని తీసుకుని వచ్చి కాసి దాన్ని కట్టి మళ్ళీ దాంట్లో నుంచి తీసి మళ్ళీ దానికి ₹1,000 ఎరకడ అప్పు తెచ్చి కాసి మళ్ళీ అక్కడ కట్టి అట్లా పెరిగిట్టది ఆల్రెడీ చాలా మంది యువతికి. దాన్ని మీరు సెటిల్మెంట్ చేయని చెప్పింది. మీరు అందరూ ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని కాసి ఒకళ్ళ పిల్లలు ఏది పెట్టినా కానీ ఓపికతో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓపిక లేదంటే కానీ మీరు అస్సలు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకోవద్దండి. మీరు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అస్సలు తీసుకోవద్దండి. వారి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయించేటప్పుడు నువ్వు దాన్ని ఉపయోగించుకొని ఏ పని అయితే చేయాలనుకున్నావో ఆ పని నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుని దాంట్లో నువ్వు ఓపికతోనే ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటే అప్పుడు దాని మీద నీకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు నువ్వు దాంట్లో కంపల్సరీగా 100% ఎదుగుతారు. ఎవరైనా కానీ ఎదుగుతారు.
ఎవరైనా కానీ ఎదుగుతారు. మీరు ఒకరికి ఎదగలేదు అన్నప్పుడు అప్పుడే ఇంట్లో వాళ్ళ సలహాలు తీసుకోండి. అప్పుడు మళ్ళీ వేరే దానికి ట్రై చేయండి. మీరు లాస్ అయ్యండి వెళ్ళరు. ఇంకా ఆల్రెడీ మీరు ఏ పెట్టినా కానీ దాంట్లోనే కుటుంబం గడుస్తుంటుంది కాబట్టి నువ్వు 10,000కి ఏడన్నా ఒక పని చేస్తున్నావు అంటే ఆ 10,000 జీతం ఆడే వస్తుంటుంది కాబట్టి నువ్వు ఒక కొత్తది ట్రై చేసినట్లు ఉంటుంది. అంతేగాని నువ్వు లాస్ అయితే అయ్యండి. నువ్వు పని చేశాను లేదు నేను ఒక వ్యక్తిని పెడతాను, నేను ఒక మనిషిని పెడతానంటే నువ్వు పెట్టుబడి పెట్టిన డబ్బులు ఇంక నీ దానికి మళ్ళీ నువ్వు దీనికి రొటేషన్లు అవుతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడి ఉంటే కానీ మీరు ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.